వెల్కమ్ టు భక్తివం ఛానల్. ఈ వీడియోలో ఈ ఆలయంలో బొట్టు పెడితే కోరిన కోరికలన్నీ తీరుతాయి. అది ఏమిటో తెలుసుకుందామా? అయితే ఈ ఆలయంలోని అమ్మవారికి బొట్టు పెట్టి ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. అయితే ఆ ఆలయం ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. చతుర్భుజాలతో దర్శనమిస్తూ భక్తుల కోరికలను తీర్చే కొంగు బంగారమైన ఇష్టకామేశ్వరి ఆలయం ఎక్కడ ఉందంటే దాని ప్రాముఖ్యత ఏమిటి అన్న విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అమ్మవారు అడవిలో కొలువై ఉన్నారు. రాళ్ళు ముళ్ళు దాటి ప్రయాణం చేయాల్సి వచ్చినా కూడా భక్తులు ఈ అమ్మవారి దగ్గరికి వెళుతూ ఉంటారు. ఎందుకంటే మనసులో ఎంతో భారంతో కష్టంతో అక్కడికి వెళ్ళి అమ్మను దర్శించుకొని వచ్చాక ఆ సమస్యలు వెంటనే తీరిపోతాయని, లేదా వాటిని ఎదుర్కొనే శక్తి కూడా వస్తుందని భక్తులు చెబుతారు. కాబట్టి అమ్మవారిని ఇష్టకామేశ్వరి అని కూడా పిలుస్తారు. ఇక శ్రీశైలం మల్లన్నకు చేరువలో ఈ అమ్మవారి దేవాలయం కొలువయ్యుంది. శ్రీశైలం నుండి డోర్నాల వెళ్లే మార్గానికి సమీపంలో ఉంది. ఇక దట్టమైన నల్లమల అడవిలో కష్టతరమైన ప్రయాణం చేసి అమ్మవారి ఆలయానికి భక్తులు చేరుకుంటారు. ఇక పక్షుల కిలకిలా రాగాలు, జలపాతాల మధ్య సాగే ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే ఈ ఆలయంలో అమ్మవారు 4 చేతులతో దర్శనమిస్తుంది. ఇక 2 చేతులతో తామర పువ్వులు, మిగిలిన 2 చేతుల్లో జపమాల శివలింగం ధరించి కనిపిస్తుంది. ఇక విష్ణు ధర్మోత్తర పురాణంలో పార్వతీదేవి రుద్రాక్షమల శివలింగాన్ని ధరించి ఉంటుందని పండితులు చెబుతున్నారు. అయితే ఇష్టకామేశ్వరి పార్వతీదేవి స్వరూపంగా కొలుస్తారు. ఆమెకు కుంకుమ పెట్టి మనసులో కష్టాన్ని కోరికను చెప్పుకుంటే 41 రోజుల్లో నెరవేరుతుంది. ఇక ఈ ఆలయంలోని అమ్మవారికి బొట్టు పెట్టినప్పుడు విగ్రహం మామూలుగానే ఉన్నా కూడా నుదురు మాత్రం మెత్తగా అనిపిస్తుందని కూడా పండితులు చెబుతారు. సాయంత్రం 5 దాటితే ఎవరిని కూడా ఈ ఆలయంలోకి ప్రవేశించరు. ఇక చిన్న గుహలో ఉండే అమ్మవారిని దర్శించుకోవాలంటే పాకుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే గర్భగుడిలో కేవలం 4 మాత్రమే కూర్చునే వీలుంటుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.